మల్లీశ్వర్ వచ్చేసింది ధూమ్ ధామ్ ముచ్చట్లు తీసుకొని. చలో పాండ్రిగా ముచ్చట్లు షురు చేసుకుందాం. ధూమ్ ధామ్ ముచ్చట సమర్పిస్తున్న వారు శ్రీహరి పంచతులసి. ధూమ్ ధామ్ ముచ్చట్లు షురు. కాళేశ్వరం వేస్ట్, నీళ్ళే లేవు, ప్రాజెక్టు కూలిపోయింది. అరే దాంతో నక్కరనే ఉండదు, అంత లాసు గీసు అని ఏమేమో చెప్పే కదా కాంగ్రెస్ లీడర్లు. అంతెందుకు, కాళేశ్వరం నీళ్లు కూడా ఇడిచిపెట్టలేదు. 9.5 ఏండ్ల సంధి ఎన్నడూ లేని తీర్లా మన చేన్లెండినాయి. రైతు గోసవడ్డాడు. కేసీఆర్ సారు పిడికిలెత్తిండు. ఇప్పుడు నీళ్లు వారుతున్నాయి. అగో వరెవ్వా చూసిర్రా మన కాళేశ్వరం గెలుపు. కాళేశ్వరంలో నీళ్లు లేవు, ప్రాజెక్టు వేస్ట్ అన్నోళ్ళు ఇప్పుడు ఆ నీళ్లే విడుదల చేయవలసి వచ్చింది. కేసీఆర్ సార్ ఒక్క అడుగు బయట పెట్టుడుతోనే గలగల నీళ్లు వారుతున్నాయి. లక్ష్మీపురం గాయత్రి పంప్ హౌస్ లకి వెళ్లి నీళ్లను బయటికి ఇడిచిరా ఆఫీసర్లు. ఇప్పుడు కాంగ్రెస్ లీడర్లే చెప్పాలి దీని మీద. కాదోళ్ళ కొత్త ప్రభుత్వం వచ్చిన కాంచెల్లి కాళేశ్వరం మీద ఎన్ని కట్టుకథలు అల్లిర్రోల్లో ఒక్కొక్కలు. వామ్మో, అసలు ఆ ప్రాజెక్టే వేస్ట్ గట్టిర్రు, దీంతో ఫాయిదనే ఉండదని జనాల మెదళ్ళకు వచ్చేటట్టు చేసిర్రు. నీళ్లను ఎత్తిపోసే ఛాన్స్ ఉన్నా మన పొలాలను ఎండబెట్టిరు. ఆఖరికి మన బీఆర్ఎస్ వాళ్ళు చెప్తూనే ఉన్నారు, ఈ కరువు కాలం తెచ్చింది కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు అని. అన్నట్టుగానే రుజువైంది. ఇన్నొద్దులు నీళ్ళు ఇడిచి పెట్టకుండా రైతులను హరిగోస పుచ్చుకున్నారు కదా. మన కేసీఆర్ సారు పొలం బాట వట్టుడుతోనే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా వణుకు పుట్టినట్టయింది. నీళ్లను విడుదల చేసిరు. ఈ నీళ్ల కోసం 3.5 నెలల సంధి రైతులు ఎంత అవస్థపడ్డరోలా. రైతుల పంటలు ఎండగొట్టొద్దు అని మన గులాబీ పార్టీ లీడర్లు పోరాటం చేసిరు. రైతులు రోడ్ల మీదకి వచ్చిరు, ధర్నాలు చేస్తుంటే వాళ్ళ మీద లాఠీ చార్జీలు కూడా చేసిరు. మనం కూడా చూసినాం. మన కేసీఆర్ సార్ కూడా అయితారన్నాడు నల్గొండ జనగాం జిల్లాల దిక్కుపోయి అక్కడి రైతులకు ఇమ్మదిచ్చిండు. కేసీఆర్ సార్ పోరాటంతో కాంగ్రెస్ ప్రభుత్వం దిగచ్చింది. రాత్రికి రాత్రే కాళేశ్వరం నీళ్లను విడుదల చేసింది. కాదోల్లా ఈడ ఇంకొకటి అడగాలి. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది, ఇక అక్కడికే రాదు అని ఉత్తమ్ సార్ చెప్పే కదా. మరి ప్రాజెక్టు కూలిపోతే ఈ నీళ్ళు ఇప్పుడు ఏడెకల్లో వస్తున్నాయి కావచ్చు అంటే ప్రభుత్వాన్ని బద్నాం చేసే కుట్రనే కదా ఇది. గిట్లనే అంటురోళ్ళ రైతులు. ఏ మాటకు ఆ మాటేనొల్లా. పులులు సింహాలతోని కొట్లాడాలనన్నా, వాటి తోక పట్టుకొని గుంజాలనన్నా మన బాలయ్య బాబుతోనే అవుతుంది కదా. బాలయ్య బాబుకున్నంత ధైర్యం ఈ లోకంలో ఎవ్వరికి లేదోళ్ళ నన్ను అడిగితే. అంతేనా కాదా? ఎన్ని సినిమాలలో చూడలేదు మనం అన్నట్టు. చిన్నరామారావు కూడా పులులు సింహాలతోని మంచిగానే కొట్లాడతాడోల్లో. అయితే ఇన్నొద్దులు పులితోని ఫైటింగు, సింహాలతోని బాక్సింగు సినిమాలలోనే చూసినాం కదా. ఇప్పుడు రియల్గా చూడుండ్రి మరి. ఆగో, ఆడ కనబడుతుండా గీ మనిషి ఏమో ఆగబట్టిండు కదా. కుక్కనా మేక పిల్లనా గొర్రె కావచ్చు, కోత్తడయ్యింది. గిట్లనే అనుకున్నా, కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే నాకు గుండెపోటు వచ్చినంత పనైంది. చూడురి మీరు కూడా. ఓరి దేవుడో, చూసిరా చిరుతపులోల్లా గట్టిగా ఆగబట్టిండు. అయితే అది రాజస్థాన్ చిరుతపులి. దాన్ని గట్టిగా పట్టుకున్నాయనే అక్కడ విలేకరి. అయితే ఈ పులి ఒక ఊర్లోకి వచ్చిందోల్లా. ఎండాకాలం కదా, బాగా దూపైనట్టున్నది. మంచి నీళ్ళు తాగుతుందట. అప్పుడే ఊరోళ్ళు గజ్జుమన్నారు. ఉండేకాడు ఉండకనట భయంతోని రాళ్ళతోని కొట్టిరు. మరి అది ఊకుంటదా? అది మరల పడ్డది, జనం మీదకి వచ్చింది. అక్కడనే ఈ విలేకరి కూడా ఉన్నాడు. ఈయన మీదకి కూడా వచ్చిందట. కథం, అప్పుడైనా మన బాలయ్య బాబుని యాద్ చేసుకున్నాడు కావచ్చు. ఎటాయితటాయ్ అనుకొని ఆ చిరుతపులి మీదకి ఫైటింగ్ కు పోయిండు. దాన్ని గట్టిగా పట్టుకొని కంట్రోల్లోకి తెచ్చుకున్నాడోళ్ళ. చూడుని నిజంగా ధైర్యమే కదా. అసలు పులిని దగ్గరికి వెళ్ళి చూస్తేనే పానం పోయినట్టు అవుతుంది. అసోంటిది దాన్ని గట్టిగా పట్టుకొని దాని మెడలు వంచినంటే ఈ విలేకరి గ్రేట్ అయిపో.
అరే అన్నట్టు ఇప్పుడు మనం నల్గొండ జిల్లా దిక్కు పోదాం. అక్కడికి మన రామన్న పోయిండు. ఇంపార్టెంట్ మనుషులను కలుసుకున్నాడు. ఇంపార్టెంట్ అంటే ఇంపార్టెంటే, మరి వాళ్ళను మనం కూడా కలవాలే. పాండ్రి మరి జల్దినా చలో ముషాంపల్లి. హగో మన రామన్న ఎవరిని కలిసిండో చూడుండ్రోల్లో ఏర్పాటు చేసిర్రా. ముషంపల్లి ఊర్లో ఉండే మల్లయ్య. ఈయనే రైతు. యాదికొచ్చిండా నల్లా? అయితే మొన్నటి ఒక వీడియో చూడుండ్రి, యాదికొస్తాడు. ఇప్పటికైనా నువ్వు గెలవాలి, గెలిస్తేనే మాకు బుట్టలు పోవాలి, లేకపోతే కంపల బస్ చచ్చిపోతాం మేము. నీళ్ళు లేవు, నెప్పులు లేవు, తినడానికి బువ్వ లేదు, ఏది లేదు మాకు. నువ్వే రావాలి, చేసేసారు, నువ్వు ఎక్కడ ఉన్నా రావాలి. మా బట్టి టీవీలో ఎక్కించి నేను ఉంటా, ముసంపల్లినే ఉంటా. నా పేరు రాదు, నా పేరు ఇగో మల్లయ్య, గణ్యమైన మల్లయ్య. ముసంపల్లి గణ్యమైన మల్లయ్యకి తన్నడని నువ్వు ప్రతి ఒక్కదానికి పేరాలే చేయాలి. నువ్వు వచ్చినాకనే పచ్చడి బువ్వ తిన్నావు. పోకుండా కాడిపోతే సంతోషం ఉంది, చలకలకు వస్తే ఖుషాలు ఉంది. ఇలా చలకలు మొత్తం మేకలు మేస్తున్నాయి, తోటలు మేకలు మేస్తున్నాయి. కడుపు గుద్దుకుంటున్నా, మందు పోసుకున్నా, సావనా అనిపిస్తుంది. ఇవాళ నా చిన్న చిన్న కూనలు, నా కొడుకు చచ్చిపోయాడు. నేను ఒక్కని ముసలోని, నేను ఎట్ట బతకాలి, నా కోరు పెట్టాలి పచ్చడి బువ్వ అని దేవులాట అనిపిస్తుంది సార్. నీకు నేను ఓటేయకపోతే మాట, నేను 10 మందిని తీసుకొచ్చి నీకు ఓటు వేపిస్తాను. నువ్వే గెలవాలని ఆయన, నువ్వే గెలవాలి. చేసేసారు, నువ్వే గెలవాలి. నేను చెప్తున్నాను. ఈ వీడియో మస్తులా వైరల్ అయింది. ఇది మల్లయ్య ఒక్కని బాధ కాదు, ప్రతి తెలంగాణ రైతన్న మనసులో ఉన్న మాట. ఈ రైతును కలుసుకునేందుకు రామన్న ముషంపల్లికి పోయిండు. అటు బోర్ల రామిరెడ్డిని కూడా కలుసుకున్నాడు. మంచి చెడ్డ అరుచుకొని ఇద్దరికి ధైర్యం చెప్పిండోల్లా. నీ వల్ల ఏమి లేదు, నీ వల్ల చాలా మందికి తెలివి వచ్చింది, నీ వల్ల ఏం కాదు. కాబట్టి వలన ధైర్యం ఉండు. ఈ రామరెడ్డి అన్నని ఇదివరకు కలిసిన కానీ ఆ మల్లన్నను కూడా కలవాలి, రామరెడ్డి అన్నను కూడా కలవాలని చెప్పి ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత మల్లన్నను కదిలిచ్చిన, రామరెడ్డి అన్నను మాట్లాడిచ్చిన, మధ్యలో కొంతమంది మహిళా సోదరిమణులు, ఆడబిడ్డలు వాళ్ళు కలిసిన అందరూ చెప్పిన మాట ఒకటే. గత 10 సంవత్సరాలు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్నడూ నీళ్లకు గోస రాలేదు. అది సాగునీరు కానీ తాగునీరు కానీ ఎన్నడూ ఇబ్బంది కాలేదు. కానీ ఈ సంవత్సరం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పంటలు ఎండిపోయి, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీళ్ళిచ్చేది చేతగాక భూగర్భ జలాలు అడుగంటిపోయి చివరికి తాగునీరు కూడా లేని దుస్థితి వస్తూ ఉన్నది అనే మాట వారు చెప్తా ఉన్నారు. కాకపోతే ఇక్కడ కీలకమైన విషయం ఏమంటే, ఇదేదో కాలం తెచ్చిన కరువు కాదు, ఇది అచ్చంగా ఈ అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు అనే మాట నేను కాదు, ఇవాళ రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా అంటా ఉన్నమాట. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు. అబ్బా, లవకుశ సినిమా ఘంటసాల పాట, కానీ ఏమన్నుంటాదోల్లా. కానీ ఈ పాటలు చెప్పినట్టు 100కి 100 వాళ్ళు నిజం. అసలు ఏ నిమిషానికి ఏమైతుందో ఎవ్వరు చెప్పలేరు కదా. అంతెందుకల్లా, ఇప్పటికిప్పుడు ధూమ్ధామ్ ముచ్చట్లు ఎప్పుడు ఒడిచినాక నేనేం చేస్తానో నాకే తెలియదు. అంతేనా కాదా? సరే కానీ ఇప్పుడు ఈ వేదాంతం మాకెందుకమ్మా అని అంటారా? అయితే ఇప్పుడు ఒక షాపుకు పోదాం. షాపుకు ఆడ ఒక అక్క బట్టల బేరం చేస్తాంది. కానీ అప్పుడే ఏమైందంటే, చూడురిగా మీరే ఏమైందో. బట్టల షాప్ ఉన్నట్టున్నది కదా. బట్టల దుకాణమే, కాకపోతే పెద్దది. ఎవరికి కావాల్సినవి వాళ్ళు చూసుకుంటుర్రు. గీ అక్క కూడా కావాల్సిన బట్టలను ఎంకులాడుకుంటుంది. అప్పుడే ఏమైందంటే, అబ్బర బిడ్డ, ఏంటిది గిట్ల భూకంపం వచ్చినట్టు వచ్చింది. ఇంతకు ఈ అక్కేంది పక్కకు పడిపోయింది ఎవరు? ఏది మళ్ళోసారి స్లో మోషన్ లో చూయించే, నీకు పుణ్యం ఉంటది. గాని అయ్యయ్యో, సూషిరానులా గాషనుకున్న వాడెత్తు. పాపం ఈ అక్కది కిస్మత్ ఎట్లా గాలిపోయిందో కదా. కరెస్ట్ అక్కడ అడుగు పెట్టంగానే నేల గుంగిపోయింది. పాపం ఆమె లోపలనే దిగబడ్డది.
అసలు ఎట్లున్నదో ఏమో లోపల. అసలు ఎందుకు గిట్లయిందో ఏం అర్థమైతలేదు. భూకంపమా? కానే కాదు అన్నట్టు అటు దిక్కు పడిపోయింది మనిషి కాదు, బొమ్మనే. ఆ మనిషి బదులు బొమ్మ పడిపోయినా అయిపోవు. ఇగో ఇటు దిక్కు చూడుర్రి, ఈ అక్క రాత మంచిగున్నది, ఆమెకి ఏం కాలే. ఎటురు కాలను సమజ్ కాలే, ఎటురుకుతే ఎటు పడిపోతామని ఆమె భయం. అసలు నన్ను అడిగితే ఈ బంగ్లా కట్టేటోడే చక్కగా కట్టనట్టున్నది, అంతే కదా. కానీ సుషిరానుల్లా కండ్లు మూసి తెరిచి అంతల్నే జీవితాలు గిట్లా ఉల్టా పల్టా అయిపోతాయి కదా. ఏ మాట కామాటనోళ్ళ కొందరికి ఎట్లుంటుందంటే ఎంత పెద్ద బీమార్ వచ్చినా డాక్టర్ మంచిగా మాట్లాడితే సగం బీమార్ పోయినట్టే అనిపిస్తుంది కదా. మందులు సూదులతోని తగ్గని బీమార్లు కూడా డాక్టర్ సాబు చెప్పే మంచి మాటలతోని ఉల్లాసంగా ఉత్సాహంగా అవుతుంటారు. అసాంటి ఉల్లాసం ఉత్సాహం ముచ్చట్నే వచ్చింది, దప్పున చూసేయండి మరి. అయితే మనం ఇప్పుడు ఒక దవాఖానలో ఉన్నాం. ఫస్ట్ మీరు ఈ డాన్స్ చూడాలి. సుషిరా, దావకాన్లనే ఈ డాన్స్ ఏంది, ఈ పర్ఫార్మెన్స్ ఏంది అని అనుకుంటున్నారా? ఎట్లా ఆడికే వస్తున్నా. అగో ఆయనకు ఆ దిక్కుమల్ల క్యాన్సర్ వచ్చిందోల్లా. క్యాన్సర్ అంటే కథ ఎట్లుంటుందో ఎరికే కదా. పగోనికి కూడా రావద్దు, ఎప్పుడు చచ్చిపోతామో ఎన్నాళ్ళు బతుకుతామో అని రంది పెట్టుకుంటూనే ఉంటారు. అయితే ఈయన కూడా గట్లనే రంది పెట్టుకున్నాడోల్లా. దావకాన్లో ట్రీట్మెంట్ తీసుకుంటుండు. ఏమో కీమోథెరపీయో ఏమో అంటారు చూడు, గా కీమోథెరపీ అదే నడుస్తుంది. నొప్పి కూడా ఉంటుంది, భరించాలి. కానీ ఎంత థెరపీలు ఎంత ట్రీట్మెంట్లు తీసుకున్నా మనసున ఉండదాయే. అందుకే అగో ఈ నర్సు మేడముల్లో ఈయనకు గసంటి రందులు నొప్పులు తెలియకుండా అగో గిట్లా డాన్సులు చేయించుకుంటే ట్రీట్మెంట్ ఇస్తున్నది. ఈయన కూడా దునియానే మర్చిపోయి సిస్టర్తోని ఇగో గిట్లా సంతోషంగా డాన్స్ చేస్తుండు. నిజంగా నర్సులు నిజంగా దేవుళ్ళోల్లా. తాపకో పారి వాళ్ళు రుజువు చేస్తూనే ఉంటారు. ఇగో ఇట్లా కదా. ఇవన్నట్టోళ్ళ యారటి ముచ్చట్లు. మళ్ళీ రేపు వస్తుంది కదా మీ మల్లీశ్వరి. అప్పుడు వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లు తీసుకొని కలుస్తుంది మీ అందరినీ. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండు టీ న్యూస్. నేను ఉంటా మరి. నమస్తే, టాటా.